వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 286 వీడియో. ఈరోజు జూలై 2025కు సంబంధించి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ 10 క్వశ్చన్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల రాణి రుద్రమాదేవి గురించి ప్రస్తావిస్తున్న ఒక శాసనం ఏ రాష్ట్రంలో బయల్పడింది? రీసెంట్గా మనకు ఒక స్టేట్లో కాకతీయ రాజవంశానికి చెందిన రుద్రమదేవిని ప్రస్తావిస్తున్న ఒక శాసనం అటు ఆంధ్ర తెలంగాణలో కాకుండా మరో పొరుగు రాష్ట్రంలో బయల్పడింది. ఆ స్టేట్ ఏది అనేది ఇక్కడ ప్రశ్న అండి. ఇక్కడ రైట్ ఆప్షన్ వచ్చేసి మనకు తమిళనాడులోని చిదంబరంలో మనకి నటరాజ ఆలయం ఉంది. ఈ ఆలయంలో రాణి రుద్రమాదేవి గురించి ప్రస్తావిస్తున్న ఒక శాసనం బయల్పడింది. ఇది ప్రాచీన తమిళ లిపిలో ఉంది. గుర్తుంచుకోండి, ఇలాంటి ఇన్స్క్రిప్షన్స్ ఎక్కడైనా బయలుపడితే ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి గతంలో కూడా. ఇక రుద్రమదేవి గురించి మనం డిస్కస్ చేస్తే, రుద్రమదేవి కాకతీయ రాజవంశానికి చెందిన రాణి. కాకతీయులు మనకు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను 1000 నుండి క్రీస్తు శకం 1000 నుండి 1323 వరకు అయితే పరిపాలించడం జరిగింది. అందులో గణపతి దేవుని కుమార్తె రుద్రమదేవి, ఈమె 1262 నుంచి 1289 వరకు దాదాపు 27 సంవత్సరాలు మరి కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలడం జరిగింది. బిరుదు వచ్చేసి మనకు రాయ గజకేసరి అండి. ఇక రుద్రమదేవి మనకి 1289లో చనిపోయినట్టు చందుపట్ల శాసనం, మనకి ఈ శాసనం రుద్రమదేవి యొక్క మరణం గురించి అయితే వివరిస్తుంది. రుద్రమదేవి యొక్క మరణం గురించి వివరించే శాసనం వచ్చేసి చందుపట్ల శాసనం. క్వశ్చన్ నెంబర్ 2. భారత సైనిక దళం వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంటలేనండి, వాయిస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంటున్న లెఫ్టినెంట్ జనరల్ పుష్పేంద్ర సింగ్ రీసెంట్గా మనకు 2025 జూలై 31న ఆ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా మనకు అపాయింట్ కావడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 3. ప్రపంచ వలసల నివేదిక 2024 వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2020 ప్రకారం అంతర్జాతీయంగా ఏ దేశం నుండి అత్యధిక మంది మైగ్రేట్ అవుతున్నారు, వేరే దేశాలకు వెళ్తున్నారు అన్నది ఇక్కడ ప్రశ్న అండి. దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఇండియా నుంచే ఎక్కువ మంది వెళ్తున్నారు. ఈ నివేదిక ప్రకారం 18 మిలియన్ల మంది భారతీయులు స్వదేశం వెలుపల ఉన్నారు. ఇందులో మనకు అత్యధిక మంది అమెరికాలో ఉన్నారు. 5.4 మిలియన్స్ అయితే మనకు అమెరికాలో ఉన్నారు. ఇది గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ 4. ప్రధానమంత్రి జన్ జాతీయ వికాస్ మిషన్, ప్రధానమంత్రి జన్ జాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకాల క్రింద ఏర్పాటు చేసిన వన ధన్ వికాస్ కేంద్రాల విధి ఏమిటి? ఇవి ఇంపార్టెంట్ అండి. ఈ వన ధన్ వికాస కేంద్రాలు, వీటి యొక్క టార్గెట్ ఏంటంటే గిరిజనులు సేకరించిన ముడి అటవీ ఉత్పత్తులకు ప్రాథమిక ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ మరియు ఇతర విలువల జోడింపు కార్యకలాపాలను చేపట్టడం, అంటే మార్కెటింగ్ మద్దతు కల్పించడం. ప్రత్యేకించి ఎవరి కోసం అంటే మనకు పీవీటీజీస్ గ్రూప్స్ కోసం, అంటే ఇంకా వెనుకబడ్డటువంటి ఆదివాసీల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన వన ధన్ వికాస్ స్కీమ్ ఇది. క్వశ్చన్ నెంబర్ 4. మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్, మనం మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ గురించి వింటాం, కానీ పర్యావరణాన్ని అవగాహన కోసం ఇలాంటి ఒక ప్రైజ్ కూడా ఉంది మనకి. మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ అనే ఒక కార్యక్రమం ఉంది. 2025గా ఎవరు ఎంపికయ్యారు? విధు ఇషికా అండి. భారత సంతతికి చెందిన విధు ఇషికా మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్ 2025గా ఎంపిక కావడం జరిగింది. ఈ పోటీలు నిర్వహించడం వెనుక ఉద్దేశము పర్యావరణ అవగాహనను ప్రోత్సహించడం, పర్యావరణ పరిరక్షణకు కృషి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. క్వశ్చన్ నెంబర్ 5. 6 నుండి 12 తరగతుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అక్షరాస్యత మెరుగుపరచడానికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ చేపట్టిన కార్యక్రమం ఏది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సోర్ అనే కార్యక్రమం తీసుకుంది. స్కిల్లింగ్ ఫర్ ఏఐ రెడీనెస్ అంటాం ఈ ప్రోగ్రాం పేరు. ఇది 22 జూలై 2025 నుంచి అమల్లోకి వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 6. ఇటీవల భారత నౌకాదళంలో చేరిన ఆధునాతన గైడెడ్ మిస్సైల్ ఫ్రిగేట్ యుద్ధ నౌక ఏది? హిమగిరి అనే యుద్ధ నౌక రీసెంట్గా మనకు భారత నేవీలో చేరిందండి. ఇది మనకు ప్రాజెక్ట్ 17A క్రింద మొత్తం 3
ఫ్రిగేట్ యుద్ధ నౌకలు నిర్మిస్తారు. అందులో ఇది మొదటిది హిమగిరి అనేది. ఈ ప్రాజెక్టు పేరు కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 7. ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అండి మనకి 1969 ఆగస్టు 15న ఏర్పడింది. ఇస్రో అంతరిక్ష పరిశోధనల కోసం క్షేత్రస్థాయిలో పరిశోధనలు నిర్వహించడానికి భారత్లోని ఏ ప్రాంతాన్ని ఎంపిక చేసింది? లద్దాఖ్ ప్రాంతాన్ని ఎంపిక చేసిందండి. అంటే అంతరిక్షంలో ఏ కండిషన్స్ అయితే ఉంటాయో అలాంటి కండిషన్స్ని భూమి మీద క్రియేట్ చేసి అక్కడ రిహార్సల్ చేయడం మన వ్యోమగాములకి. అందుకోసం ఆ పరిస్థితులు కొంత ఉండేటటువంటి ప్రాంతం ఏది అంటే మనకు ఇండియాలో లద్దాఖ్ ప్రాంతాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అక్కడ మనకు అంతరిక్షంలో ఇతర గ్రహాలపై ఉండే పరిస్థితులను ఇక్కడ సృష్టిస్తారు. ఇస్రో మొట్టమొదటి అనలాగ్ మిషన్ను దీనికి సంబంధించి ఇక్కడ ప్రారంభించింది. ఈ మిషన్ పేరు ది హిమాలయన్ అవుట్ పోస్ట్ ఫర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ హోప్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుంచుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. క్వశ్చన్ నెంబర్ 8. ఉన్నత పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రారంభించిన పిఎం శ్రీ పథకం ఫుల్ ఫామ్ ఏమిటి? మనకి ఉన్నత పాఠశాలలో సెంట్రల్ గవర్నమెంట్ అయితే అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తుంది పిఎం శ్రీ స్కీమ్ కింద. దీని ఫుల్ ఫామ్ వచ్చేసి మనకు ప్రైమ్ మినిస్టర్ స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అండి. గుర్తుంచుకోండి, డిఎస్సికి అయితే డెఫినెట్గా మనం ఇలాంటి చదవాలి. క్వశ్చన్ నెంబర్ 9. 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ నటులు ఎవరు? షారూక్ ఖాన్, విక్రాంత్ మస్సే అండి. జవాన్ సినిమాకు షారూక్ ఖాన్, 12th ఫెయిల్ సినిమాకు విక్రాంత్ మస్సే ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. ఇక ఉత్తమ నటి వచ్చేసి రాణి ముఖర్జీ. బెస్ట్ డైరెక్టర్ సుదీప్తో సేన్, ది కేరళ స్టోరీ సినిమాకు. ఉత్తమ చిత్రం వచ్చేసి మనకు 12th ఫెయిల్ అండి, హిందీ ఫిలిం. ఉత్తమ తెలుగు చిత్రం భగవంత్ కేసరి, గుర్తుంచుకోండి, బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి. ఉత్తమ సహాయ నటుడు విజయ రాఘవన్. ఉత్తమ గేయ రచయిత కాసర్ల శ్యామ్. క్వశ్చన్ నెంబర్ 10 లాస్ట్ క్వశ్చన్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడిపిలో వ్యవసాయ రంగం నుంచి ఎంత శాతం వాటా వచ్చింది? అగ్రికల్చర్ సెక్టార్ చాలా ఇంపార్టెంట్ అండి మనకు ప్రాథమిక సెక్టార్లో, ప్రైమరీ సెక్టార్లో. అందులో మనకు 16% వాటా ఆ వ్యవసాయ రంగం నుంచే మన జీడిపికి అయితే తోడైనట్టు 2024-25 రిపోర్ట్ అయితే మనకు తెలియజేస్తుంది. సో ఇది మనకు ఈరోజు నేను ఇచ్చినటువంటి ముఖ్యమైన టాప్ 10 కరెంట్ అఫైర్స్. మరి ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.